మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. 5వ వార్డులో గల మన పాత పెట్రోల్ బంక్ HP పెట్రోల్ బంక్ పక్కన గలటువంటి కాలనీలో మురికి నీరు రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలేజీలు కూడా పిల్లలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. కాలనీ మధ్యలో ఉన్నటువంటి ఆ వాటర్ వల్ల దుర్వాసన రావడము, పాములు రావడము, మళ్ళీ పోవడానికి దారి లేక చాలా అవస్థలు పడుతున్నటువంటి సందర్భాన్ని ఈ విషయం మున్సిపాలిటీలో కూడా మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి పరిశీలించారు, కానీ ఇప్పటివరకు ఎట్లాంటి పరిష్కారం దానికి కాలేదు. అయితే మేమనేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవని చెప్పి చాలాసార్లు వాళ్ళు అంటున్నారు. సరే, ఆల్టర్నేట్గా మనకు కొంచెం ఏదన్నా అక్కడ సొల్యూషన్ చేయగలుగుతారని మేము చాలాసార్లు చెప్పినా కూడా ఎక్కడ పరిష్కారం రాలేదు. ఈ విషయాన్ని ఈరోజు MRO ఆఫీస్లో ప్రజావాణిలో ఒక అప్లికేషన్ ఇచ్చి దీన్ని పరిష్కారం చేయమని మేడం గారిని కోరడం జరిగింది. కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. అయితే అక్కడ నుంచి వచ్చే బీసీకల నుంచి వచ్చిన వాటర్ మొత్తం మా ఇంటి మధ్యలో ఆగి చెరువులక తలపిస్తున్నది. దాని నుంచి వచ్చే దుర్వాసన కానీ, పాములు కానీ అది ఘోరంగా తయారయ్యి పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కూడా తెలపడం జరిగింది. వాళ్ళు వచ్చి చూశారు కానీ పని చేయడం లేదు. మళ్ళీ ఈరోజు ప్రజావానికి వచ్చినాము, ఇక్కడ దరఖాస్తు జరిగింది. ఫస్ట్ వార్డు రామాయణపేట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డులో రేషన్ షాప్ గురించి, మరి ఇక్కడ రామాయణపేటలో ఉన్న రేషన్ దుకాణాలన్నీ కూడా ఒక దండకు పూలు గుచ్చినట్టు ఒకే చోట ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కడ ఒక దగ్గర ఉండకుండా బీసీ కాలనీకి, ఎస్సీ కాలనీకి, అట్లనే టీచర్స్ కాలనీ, రెడ్డి కాలనీకి సంబంధించి ఇటు ఏడుదిల్లమ్మ కాలనీ, మరి మధ్య రామాయణపేటలో కూడా అందరికీ అనుకూలంగా ఉండాలని మార్చాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మధ్యన గాంధీ దగ్గర నుంచి తీసుకుపోవడం జరుగుతుంది మాకు రైసు. మరి మా ఫస్ట్ వార్డుకు 2 కిలోమీటర్ల దూరం అవుతుంది. మహిళలు, వృద్ధులు చాలామంది ఎక్కువ మా ఎస్సీ కాలనీలో ఉండడం వలన మరి వాళ్ళందరికీ కూడా సహాయం ఉండాలని చెప్పి ప్రభుత్వం ఏమో మా వద్దకే ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే, మరి కొంతమంది డీలర్లు మరి అక్కడ రేషన్ షాపులు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంకోచిస్తున్నారు. పక్కన మళ్ళీ అక్కడికి వెళ్తే మాకు ఇబ్బందులు గురవుతాయని చెప్పేసి సొన్నాయి నొక్కులు నొక్కుతున్నారని చెప్పేసి మాకు వినబడతా ఉంది. మరి అక్కడికి హెల్త్ డిపార్ట్మెంట్ వస్తారు. మా దాంట్లో 2 అంగన్వాడీలు ఉన్నాయి, ఒక స్కూల్ ఉంది, ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు వస్తారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఎవరిని ఇబ్బంది పెట్టని ఎస్సీ కాలనీ వాళ్ళు ఓన్లీ రేషన్ డీలర్లనే ఎందుకు ఇబ్బంది పెడతారని చెప్పేసి మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. డీలర్లారా, అనవసరంగా బీద ప్రజలు ఎక్కువగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలపైన మీరు అడ్డమైన ప్రచారాలు చేయకండి. మీరు 100% అక్కడికి వచ్చేసి ఈ నెల మాకు అక్కడ రేషన్ కోటా ఇవ్వాలని చెప్పేసి MRO గారిని కోరడం జరిగింది. పలు సమస్యలపై ఇప్పటికే 45 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె తెలిపారు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు తమ ప్రాంతంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని వారు వినతి పత్రం సమర్పించారు. దూరంలో ఉన్న రేషన్ షాప్కు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమ ప్రాంతంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరారన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రజనీ కుమారి, తహసీల్దార్ రామాయణపేట్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ప్రజావాణి కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. గత సోమవారం నాడు 56 అప్లికేషన్స్ వచ్చాయి. అదేవిధంగా మన రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయనైనది. ఇప్పటి వరకు 43 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో మేజర్గా డబుల్ బెడ్రూము, పెన్షన్స్ మాత్రము ఎక్కువ మొత్తంలో వచ్చినాయి.